నేను పక్క పార్టీ నుంచే వచ్చాను సార్. నాకు ఏ రోజు ఇలా మాట్లాడండి అలా మాట్లాడండి అని ఎవరు ఏ పార్టీ వాళ్ళు చెప్పరు. నేను ఆ పార్టీని నిందనేసి ఏం రాలేదు. నాకేది అనిపిస్తుందో ఆ సిచ్యువేషన్ ని బట్టి పార్టీకి ఎంత సపోర్ట్ గా మాట్లాడాలి అనిపిస్తుందో మీకు చిన్న పాయింట్ చెప్పడం జరుగుతుంది తప్పితే అంటే ఇదిగోండి ఈ సంఘటన జరిగింది అని తెలుస్తుంది తప్ప ఇదిగో ఇలా బూతులు తిట్టమ్మ మల్లీశ్వరి అని చెప్పేసి ఎవ్వరు చెప్పరు. అంత దిగజారిపోయే రాజకీయం చేయాల్సిన అవసరం ప్రతిపక్ష పార్టీని ఎంతవరకు దూషిస్తే ఎంతవరకు విమర్శలు చేస్తే వాళ్ళకి అన్ని పదవులు ఇస్తారు వైసీపీ పార్టీ అంటారు. నిజంగా మీకు దూషిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు చెప్పలేదు కానీ లోకేష్ గారు చెప్పారు. మీరు లోకేష్ గారి విషయంలో ఈ క్వశ్చన్ నన్ను అడగాలి. అంటే వైసీపీ పార్టీ నుంచి పార్టీ మన వ్యక్తులు ఈ విషయాలు చెప్పేది. జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షాన్ని ఎక్కువగా ఎవరైతే దూషిస్తారో తిడతారో అటువంటి వాడికే పదవులు ఇస్తారు. మమ్మల్ని ఆయన ఇచ్చిన స్క్రిప్ట్ మేము మాట్లాడడం తప్ప మా వ్యక్తిగతంగా మేము మాట్లాడని చెప్తాం. చాలా మంది మాట్లాడిన వాళ్ళు ఉన్నారు కదా, పదవి ఇచ్చారా శ్రీరెడ్డికి? పదవి మీరు అన్న ప్రకారం ఇవ్వాలి కదా. కాదు సార్, ఇప్పుడు మీరు అన్నారు రవిచంద్ర రెడ్డి చెప్పారు కొత్తగా పార్టీ శ్రీరెడ్డి అన్నారు, బోరగండ అనిల్ అంటున్నారు, ఇంకొకరు ఎవరో పేర్లు చెప్తున్నారు. పార్టీలో అపోజిషన్ వాళ్ళని తిట్టినప్పుడు వాళ్ళకి పదవులు ఇస్తారు అని మీ లెక్క ప్రకారం అయితే వీళ్ళకి ఏమన్నా పదవులు ఇచ్చారా? ఇప్పటికీ స్టీల్ పాపం శ్రీరెడ్డి గారు నాకే పదవి ఇవ్వలేదనే కదా ఆవిడ చెప్తుంది. నేనేమంటున్నాను అని అంటే అంత చిల్లర రాజకీయం చేయాల్సిన అవసరము వైఎస్ఆర్సీపీ పార్టీకి అయితే లేదు సార్. వీళ్ళు ఇప్పుడు మొన్న లోకేష్ గారు ఏమన్నారు, ఎన్ని కేసులుంటే ఎన్ని బూతులు తిడితే ఎంత రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ముందుకు తీసుకెళ్తే వాళ్ళకి నామినేటెడ్ పదవులు ఇస్తానని ఆయన ఓపెన్ స్టేట్మెంట్ ఇచ్చినటువంటి వ్యక్తి. పెద్ద పదవి అది ఇంకా ఏ పదవి అన్నా అనుకోండి. అలా ఎప్పుడన్నా జగన్మోహన్ రెడ్డి గారు మీడియా ముందు మాట్లాడడం మీరు చూసారా? పోనీ ఎక్కడన్నా చెప్పడం జరిగిందా? మీరు రెచ్చగొట్టి మీరు మాట్లాడిస్తున్నారు కాబట్టి తిరిగి ఇప్పుడు అభిమానం ఉంటది కదా సార్. మొన్న ఎవరు సినీ ఫీల్డ్ లో ఆ పృథ్వీరాజ్ అన్నతను ఎందుకు మీ రాజకీయాలు వేరు, సినిమా ఫీల్డ్ వేరు, మీ పని మీరు చేసుకోండి. అక్కడ మాట్లాడాల్సినటువంటి సందర్భమే కాదు అసందర్భం మాట్లాడి మళ్ళీ నేను మాట్లాడలేదు అని అంటారు. మరి మీరు మా నాయకుడిని ఊరికూరికైనా మాట్లాడుతుంటే అభిమానులు ఎందుకు ఊరుకుంటారు సార్? ఇప్పుడు ఇంట్లో ఒక పెద్ద ఆయన ఉన్నాడు అనుకోండి, ఆ పెద్ద ఆయన అంటే మిగతా వాళ్ళని ఎందుకు ఊరుకుంటాము? ఇప్పుడు 1,30,00,000 మంది ఉన్నాము ఆయన అభిమానులు. ఇక్కడే కాదు, నాట్ ఓన్లీ తెలంగాణలో కూడా విపరీతమైన అభిమానం ఉంది. అసలు అనుకుంటే చాలా చాలా కోవేట్, లండన్ బోల్డ్ మంది ఆయన అభిమానులు ఉన్నారు. ఆయన తక్కువ చేసి మాట్లాడితే ఎందుకు సార్ ఊరుకుంటాం? అంటే కామ్గా ఉన్న వాళ్ళని పోక్ చేసేది మీరే, చెప్పు చూపించేది మీరే, నాకు కొడకల్లారా అనేది మీరే. తిరిగి మళ్ళీ మీకు అక్కడి నుంచి కౌంటర్ వస్తే మాత్రం మీరు మాట్లాడారని ఏలెత్తి చూపిస్తే ఎంత ఘోరం సార్ అది, ఎంత అన్యాయం. ఆడవాళ్ళం మేమెంత సఫర్ అవుతున్నాం సార్.